31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పుట్టినరోజు, పెళ్లి రోజు తదితర కార్యక్రమాల్ని తర్వాత జరుపుకోవటం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. మనవి జరుపుకుంటాం, పిల్లలవి జరుపుతాం కదా. పుట్టినరోజుల గురించి మాట్లాడుకుందాం. పూర్వకాలంలో ఇలా జరుపుకోవటం అట్లా ఉండేదా? అప్పుడు ఏం చేసేవారు? పుట్టినరోజు అనగానే ఏం చేసేవారు? ఇప్పుడంటే మనకు ఒక సెటప్ ఉంది. కేక్ తెస్తాం, కట్ చేసుకుంటాం, అందరికీ పెడతాం. మరి లేదంటే తలస్నానం చేయటం, గుడికి వెళ్ళటం, అక్షింతలు ఎంచుకోవటం, ఏదైనా మంచి పనులు చేయటం, ఇలాంటివి. ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదంటారు? అంటే మరి ఇళ్లల్లో మామూలు సామాన్య కుటుంబీకులైతే ఏ పిల్లవాడి పుట్టినరోజు వాడికి పొద్దున్నే మామూలుగా మొహం కడిగిచ్చాక ఒక పీట మీద కూర్చోబెట్టి నెత్తికి నూనె రాసి బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి తల అంటే నెత్తికి నూనె పెట్టి ఇంట్లో పెద్దవాళ్ళ చేత తలకి నూనె పెట్టించి అక్షింతలేసి హారతిచ్చి స్నానం చేశాక చక్కగా కొత్త బట్టలు వేసి తర్వాత ఏదైనా దేవాలయం ఇంట్లోనే మళ్ళీ ఒకసారి కొత్త బట్టలు వేసాక అందరూ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి హారతి ఇవ్వటం ఒక లెక్క. ఆశీర్వదించడం అంటే ఓకే, అక్షింతలు వేయించుకోవటం. మన పండగలప్పుడు అప్పుడు చేస్తారు కదా, మన పెళ్లిళ్ళప్పుడు హారతి ఇస్తారు చూడు, అట్లా హారతి ఇవ్వటం ఒక నియమంగా ఉంటుంది. అది అప్పుడు వాళ్ళకి పిల్లలకు ఉన్నటువంటి జనఘోష అవి పోతాయి అన్నమాట. అదే హారతి ఇచ్చి చుట్టుపక్కల ఇళ్లలోనూ స్నేహితుల ఎందు చుట్టూత మిఠాయిలు, స్వీట్లు, చాక్లెట్లు అలాంటివి పంచి దేవాలయ దర్శనం చేయించి ఎవరైనా గురువు గారు ఉంటే గురు దర్శనం తప్పకుండా చేయించేవాళ్ళు. పూర్వం పుట్టినరోజు నాడు గురు దర్శనం చేయాలి. దేవాలయ దర్శనం ఎట్లాగో అలాగే ఆ కుటుంబానికి గురువో, విద్యా గురువో, మంత్ర గురువో ఉండేవాళ్ళమ్మా అప్పట్లో పద్ధతి ప్రకారం. లేదా ఊళ్ళో పురోహితుడు, ఆయనే వీళ్ళకి బ్రహ్మ అన్నిటికీ, ఈ కుటుంబానికి ఆయన వచ్చి ఆశీర్వదించడం ఈ నియమాన్ని నడిచేది. మేము ఇప్పటికీ పిల్లలకి పుట్టినరోజు నాడు పొద్దున్న బొట్టు పెట్టి నెత్తికి నూనె రాసి అక్షంతలు వేసి స్నానం హారతి ఇచ్చాకే స్నానం చేయమంటాం. పెద్ద పిల్లలైనా కూడా అలాగే చేస్తాం. ఫస్ట్ బర్త్డేలకు కూడా అదే పద్ధతి. ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా నెత్తికి నూనె పెట్టాలి పెద్దవాళ్ళు. దానికి ఒక పాట చెప్తారు, ఒక పద్యం, అత్తగడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా. ఈ అత్తగడుపు చల్లగా పదం విన్నావా? అది ఎప్పుడు అంటారు? నెత్తికి నూనె పెట్టేటప్పుడు. ఈ మాడు మనకి ఇది ఎక్కడ పెడతారు? ఇది బ్రహ్మరంధ్రం కదా. ఈ బ్రహ్మరంధ్రానికి కింద ఉన్న స్థలంలోనే సహస్రార చక్రం ఉంటుంది. మనకి షట్చక్రాలు ఉన్నాయా? అవును. మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు 6 చక్రాలు. ఆజ్ఞ తర్వాత పైన ఉన్నది ఏమిటి? ఇక్కడ ఉన్నది సహస్రార చక్రం. ఈ మధ్య అందరూ సహస్ర పేర్లు పెట్టుకుంటున్నారా? సహస్ర అంటే చక్రం కాదు, అది జేజు కాదు. సహస్రం అంటే 1000. సహస్రారము అంటే 1000 రేకుల కమల ఉంటుంది ఇక్కడ ప్రతి మానవుడికి. ఆ కమలంలో అమ్మవారు ఉంటుంది. మన జీవశక్తి, మా పరమాత్మ ఇక్కడ ఉంటారని చెప్తారు. అక్కడ ఉంటుంది జేజి. అందుకని ఈ బ్రహ్మరంధ్రం మీదే పెడతారు. నెత్తి మీద పెడితే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానవృద్ధి అవుతుంది. పెద్దలందరి ఆశీర్వచనాలు లభించడం వల్ల జ్ఞానవృద్ధి జరుగుతుంది. ఈ నెత్తికి నూనె పెట్టడం అంత ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం, క్రమంగా మనం ఈ పిల్లలతోటి కాస్త వయసు వచ్చాక వాళ్ళతోనే దీపం పెట్టించటము, తులసికి కాస్త నీళ్లు పోయించి దండం పెట్టించడము, దేవాలయంలో అర్చన చేయించి దండం పెట్టడము, ఆయుష్ హోమం చేయటం ఒకటి విధానంగా ఇది వరకు ఉండేది. పుట్టినరోజు నాడు ఆయుష్ హోమం చేయటం. మామూలుగా ఏం చేస్తాం మనం పుట్టినరోజు? ఇప్పుడు డేట్లు చూసుకుంటున్నాం కదా, తిథి నక్షత్రాలు చూసుకోవాలి కదా. తిథి మనం ఏ తిథి నాడు పుట్టేమో, ఇప్పుడు మార్గశిర పౌర్ణమి మనం పుట్టింది, ఆ పౌర్ణమి నాడే పుట్టినరోజు చేసుకోవడం. ఆ పౌర్ణమి ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది, వచ్చే సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు రావచ్చు. అవును, పౌర్ణమికి రోజులు మారుతాయి కదా, ముందుకి వెనకెత్తాయి. మనం డేట్ పెట్టుకుని డేట్ అయితే మారదు, కరెక్ట్గా డేస్ కుదిరినే 365 అని లెక్కెట్టుకుంటాం. తిథి ప్రకారం చేసుకునే విధానం ఇది. ఈ తిథి నాడు కనుక చేసుకుంటే తిథి నక్షత్రము కలిసి వచ్చిన రోజులు అప్పుడప్పుడు వస్తాయి. మనమేనా ఒక నక్షత్రంలో పుడతాం, ఫలానా తిథి ఫలానా నక్షత్రం, ఆ 2 ఫలానాలు కలిసేవి కూడా ఒక 7-8 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఓకే, అలా పర్టికులర్గా వచ్చినప్పుడు తిథి, వారము, నక్షత్రము 3 కలిసి వస్తాయి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయుష్ హోమం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తారు. లేదా ప్రతి సంవత్సరము ఆయుష్ హోమం చేసుకోవచ్చు. మనకు కొంచెం కలిగి ఉండి అవకాశం ఉంటే కనుక ఈ పిల్లల పేరిట ఆయుష్ హోమం చేస్తే పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి, ఊరికే పడిపోతారు. అవును,
ఊరికూరికే నెత్తురు కళ్ళ చూస్తారు, తగాదాలు తెస్తారు, ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు గనక మనం ఆయుష్ హోమం చేయిస్తే చాలా మంచిది. దీంట్లో మళ్ళా 8వ ఏట 16వ ఏట ప్రత్యేకంగా చేయిస్తారు. అప్పటికి బాలారిష్టాలు తీరిపోతాయి. 8 ఏళ్ళకి చేస్తే కనుక తర్వాత వచ్చే బాలారిష్టాలు రావు. 16వ ఏట చేస్తారు. ఎవరికైనా పిల్లలకి ఉపనయన సంస్కారం చేసే విధానం ఉన్నది వాళ్ళు ఉన్నారు. అవును. అప్పుడు 5 రోజులు హోమాలు పెట్టుకుంటారు. 5 రోజులు చేసే పద్ధతి కనిపిస్తుంది. కొంతమంది చేస్తారు, మేము అట్లా చేసాం. కొంతమంది చేస్తారు, అవకాశం ఉండాలనుకో. అదే. అప్పుడు 5వ రోజున ఆయుష్ హోమం చేసే వాళ్ళు కూడా కనపడతారు. అది కూడా ఏంటంటే ఈ ఈ జన్మ నక్షత్రానికి వాటికి బలం చేకూరుతుంది. ఏవైనా సమస్యలు ఉంటే అవి తీరుతాయి, బాలారిష్టాలు తీరుతాయి, సమస్యలు వెనకబడతాయి. అందుకని చేయించటం. మనం కూడా ఇప్పుడు దేవాలయంలో మన పేరుతోటి అర్చనో అభిషేకము ఈ పిల్లల నక్షత్రం రోజున మనం బర్త్ డేట్ రోజున కాకుండా ఆ తిథో నక్షత్రము సెలెక్ట్ చేసుకుని దాని ఆ ప్రకారం రోజున మనం ఎక్కడైనా అభిషేకం చేయిస్తే మంచిది. మనకి ఇష్టదైవం దగ్గర చేయించుకోవచ్చు. పిల్లలు ఇంకా విద్యార్థి దశలో ఉంటే సుబ్రహ్మణ్యాభిషేకం చాలా మంచిది. ఓకే. సుబ్రహ్మణ్యాభిషేకం మామూలుగా కృతికాభిషేకం చేస్తారు కదా, కృతిక రోజున ఆయనకి అభిషేకం అవును. చేస్తారు. మన నక్షత్రం ఏదో ఆ రోజున కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు కదా చక్కగా. ఇట్లా అభిషేకాలు అవి చేయిస్తే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల పిల్లల్లో జ్ఞాన వృద్ధి కలుగుతుంది, మార్కులు బాగా వచ్చి చదువులు వస్తాయి. పూర్వకాలపు విధానాన్ని పాటించేటట్లయితే కనుక పిల్లలకి హారతి ఇవ్వటం ఒకటి అలవాటు చేసుకోవచ్చు. తప్పకుండా. మనం రేగుపళ్ళు పోస్తారు కదా, భోగిపళ్ళు పోస్తామా? సంక్రాంతి భోగిపళ్ళు పోస్తామా? ఈ భోగిపళ్ళు ఎప్పటిదాకా పోస్తారు? కాస్త 8 ఏళ్ళు వచ్చేదాకా. అవును. ఆ తర్వాత చెయ్యరు కదా. అవును. పుట్టినరోజు అమ్మా నాన్న ఉండాలి, కానీ అమ్మ ఉంటే ఎప్పటికీ మన పుట్టినరోజు సక్సెస్ఫుల్గానే వెళ్తుంది. తల్లులకి ఇది చేత కావాలి. చక్కగా హారతి ఇచ్చి స్వీట్ తినిపిస్తారు కదా. తినిపిస్తారు. తీపి పదార్థం, స్నానం తీపి. చేశాక కొత్త బట్టలు ధరింపజేసి బట్టలకి పసుపు పెట్టుకోవటము, అవును. పసుపు పెట్టి కొత్త బట్టలు వేయించటం, తర్వాత ఏదైనా తీయని పదార్థం తినిపించటము. చక్కగా ఆడపిల్లలైతే బొట్టు కటకబెట్టి 4 నగలు అలంకారం చేసి పెద్దవాళ్ళకి దండాలు పెట్టించి అవును. వాళ్ళతోటి ఆశీర్వచనాలు ఇప్పించి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తీసుకుంటే పుట్టినరోజు ఈ సంవత్సరం అంతా బాగా వెళ్తుంది. ఒకవేళ ఈ సంవత్సరంలో మనకి ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది, గోచార రీత్యా కానీ మన జాతక రీత్యా కానీ ఉందనుకో, ఈ క్రియల వల్ల ఈ పెద్దవాళ్ళ ఆశీస్సులు ఈ దేవాలయ దర్శనము వల్ల ఆ పెద్ద ప్రమాదాలు కొంచెం చిన్నగా అవుతాయి. అందుకని పూర్వం ఈ విధానాల్ని పాటించేవాళ్ళు. ఇప్పటికే అవి పాటించే కుటుంబాలు ఉన్నాయమ్మా, అవును డబ్బు ఉన్నాయి, చేయొచ్చు. పండగలకు కూడా చేస్తాం మేము. పండగప్పుడు కూడా పిల్లలకి బొట్టు పెట్టి హారతి ఇస్తారండి. హారతి ఇవ్వం, బొట్టు పెట్టి నెత్తి మీద నూనె నూనె పెడతాం. పెడతారు. ఇప్పుడు మనకి హారతులు అంటారు, ఈ దీపావళికి అప్పుడు ఇక్కడ తెలంగాణలో చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. హారతులు ఇస్తారా? అనేది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్. ఓకే. అందరికీ హారతి ఏమీ లేదు, అదంతా కూడా మన ఆరా క్లెన్జింగ్. అంతే. ఆరా క్లెన్జింగ్ విధానమే. చెయ్యొచ్చు, చుట్టుపక్కల ఎవరైనా చేస్తున్నా మనం కూడా చేయొచ్చు, లేదా మనం ఈ పద్ధతినైనా చేసుకోవచ్చు కదా, పుట్టినరోజు నాడైనా చేసుకోవచ్చు కదా. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే.